హాయ్ అండి, నేను మీ ఇందు. ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అరకిలో వంకాయలను తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టి శనగపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. అవి వేగుతుండగా కొద్దిగా జీడిపప్పు కూడా వేసి మరొకసారి వేగనిచ్చి ప్లేట్లో తీసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక కట్ చేసుకున్న వంకాయలను అందులో వేసి బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి కలుపుకుంటే మగ్గాయో లేదో ఒకసారి చూసి, వంకాయలు వేరంగా వేగాలంటే కొద్దిగా సాల్టు, చిటికెడు పసుపు వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. మరొకసారి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని 5-6 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు బాగా మగ్గిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లో పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి మగ్గనివ్వాలి. వేగుతున్న తాలింపులో ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసి కాసేపు మగ్గనివ్వాలి. కొద్దిగా వాటర్ పోసి మరి కాసేపు పలచన చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న వంకాయలను అందులో వేసి మూత తీసి కాసేపు చూస్తే కొత్తిమీర కాస్త వేసుకొని వేడి గుత్తి వంకాయ కూర రెడీ.